ఇంట్లో శాంతి సంపద కోసం బిల్వపత్రం తులసి ఆకులతో విశిష్ట పూజ. ప్రతి ఇంట్లో శాంతి సౌభాగ్యం నెలకొనాలని కోరుకోవడం సహజం. కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అందరూ ఆశిస్తారు. ఈ కోరికలను నెరవేర్చుకోవడానికి దైవశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని విశిష్టమైన మార్గాలున్నాయి. అందులో ఒకటి బిల్వపత్రం తులసి ఆకులను ఉపయోగించి అమ్మవారిని పూజించడం. బిల్వపత్రం, మారేడు దళం, తులసి ఆకు ఈ రెండు హిందూధర్మంలో అత్యంత పవిత్రమైనవిగా, శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. అమ్మవారికి ఈ రెండు మూలికలు అత్యంత ప్రియమైనవిగా చెప్పబడతాయి. వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. పూజా విధానం: శుక్రవారం ఉదయం స్నానానంతరం పూజకు సిద్ధం కావాలి. ముందుగా ఒక చిన్న గోమయ దీపం అంటే ఆవు పేడతో చేసిన పిడకతో వెలిగించిన దీపం వెలిగించాలి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్మకం. దీపం వెలిగించిన తర్వాత బిల్వపత్రం మరియు తులసి ఆకులతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ పూజ సమయంలో ఓం హ్రీం వరాహ్యై నమః, పాపహారిణ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్ర జపంతో పాటు మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి నివేదించుకోవాలి. ఈ పూజను పూర్తి ఏకాగ్రతతో శుద్ధ భక్తితో చేయడం ముఖ్యం. ఫలితం: ఈ పూజను ఆచరించిన రోజునుంచి మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా మీ మనశ్శాంతి మెరుగుపడుతుంది. అశాంతి, ఆందోళనలు తగ్గిపోయి ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా గణనీయమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. కష్టాలు తొలగిపోయి ధనలాభం, సంపద వృద్ధి చెందుతాయని ప్రతీతి. ఇది కేవలం ఒక సాధారణ పూజ కాదు, ఇది శుద్ధ భక్తితో కూడిన ఒక మూలికా తంత్ర పూజ. ప్రకృతిలోని పవిత్రమైన మూలికలను, మంత్రశక్తిని ఉపయోగించి దైవశక్తిని ఆరాధించడం ద్వారా మానసిక, ఆర్థిక ప్రశాంతతను పొందవచ్చు. సంపూర్ణ విశ్వాసంతో ఈ పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.